ఓం దేవీ చంద్రఘంటాయై నమః. చంద్రఘంటాదేవి దుర్గాదేవి 9 అవతారాల్లో 3వ అవతారము. చంద్రఘంటాదేవి 8 చేతులను కలిగి ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలము, ఒకదానిలో గద, ఒక చేతిలో ధనుర్బాణాలు, మరో చేతిలో ఖడ్గము, ఇంకో చేతిలో కమండలము ఉంటాయి. కుడిహస్తము మాత్రము అభయముద్రను కలిగి ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి అవతారం గురించి తెలుసుకుందాము. పార్వతీదేవి తపస్సునకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహము చేసుకోవడానికి ఒప్పుకుంటారు. అప్పుడు పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా శివపార్వతుల వివాహమునకు అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండేటువంటి భూతప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తారు. వారందరినీ చూసినటువంటి పార్వతీదేవి తల్లి అయినటువంటి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు దర్శనమిచ్చి తమ కుటుంబము భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయన్ను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషము ధరించి అంతులేనటువంటి నగలతో తయారవుతారు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహమునకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత శివపార్వతుల వివాహము జరుగుతుంది. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటావతారము ధరించినదని ప్రతీతి. మహిషాసురుని సంహరించే క్రమంలో అమ్మవారు 3వ రోజు చంద్రఘంట దుర్గా అవతారంలో దర్శనమిస్తారు. చంద్రఘంట అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవశోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల విశ్వాసము. అంతేగాక వారు అద్భుతమైన తేజస్సును కలిగి ఉంటారట. చంద్రఘంట దుర్గా అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాసము. దుష్టులను శిక్షించేందుకు చంద్రఘంట అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణ ఉక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానము, ధైర్యము ప్రసాదిస్తుందట అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో చంద్రఘంట అమ్మవారి చేతిలోని గంట భీకరమైన శబ్దము చేసిందట. కొందరు రాక్షసులు ఆ గంటా నినాదానికే భయభ్రాంతులకు లోనయ్యారట అని దేవీ పురాణము చెబుతుంది. అయితే ఈ ఘంటా నినాదం ఆమె భక్తులకు మాత్రము శుభదాయకమని, ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుందట చంద్రఘంట అమ్మవారు. చంద్రఘంట అమ్మవారి మంత్రము: ఓం దేవీ చంద్రఘంటాయై నమః. ఓం దేవీ చంద్రఘంటాయై నమః. ఈ మంత్రాన్ని జపిస్తూ చంద్రఘంట అమ్మవారి ఆశీస్సులు పొందుతారని భావిస్తూ సెలవు.